ప్రవీణ్ పగడాల మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, ఆయన్ని హత్య చేశారని ఆయన ఫాలోవర్స్ అంటున్నారు. క్రైస్తవ సంఘాలు సైతం ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కు గోదావరి జిల్లాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై ఏపీకి వెళ్తుంటారు. సోమవారం కూడా ఇలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై బయలుదేరారు. అయితే అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై నుంచి బుల్లెట్ బైక్ తో ప్రవీణ్ కిందకి జారిపోయినట్టుగా ప్రమాదం చూస్తే అర్థమవుతుంది. బైక్ ఆయనపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం అర్ధరాత్రి జరిగితే మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు మృతి చెందలేదని, అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని క్రైస్తవ సంఘాల నాయకులు రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్, టీడీపీ నాయకుడు రాజేష్ మహాసేనతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ పెద్దలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యేనని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. పోలీసుల నోళ్లు మోయించారని, కనీసం డాక్టర్లైనా పోస్టుమార్టం రిపోర్ట్లో ఇది హత్యేనని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి, శాఖలు వినుకుంటేనండి. నేను మార్నింగ్ 1:30కి నేను వచ్చాను. ఇక్కడికి 1:30కి నేను వచ్చిన తర్వాత అక్కడే బయట నిల్చున్నాను. ఎండలో నేను నిలబడ్డాను, మీతో పాటు నిల్చున్నాను ఒక అరగంట. ప్రవీణ్ గారు అంటే నాకు తెలియదు. పగడాల ప్రవీణ్ అంటే ఇంతమంది జనం వచ్చారంటే డెఫినెట్ గా ఎంతమందిని తెలిసిన ఆయన అంటే డెఫినెట్ గా పెద్ద ఆయన. వచ్చే ముందు ఒక వీడియో చూసాను, చాలా జ్ఞాని అని అనిపించింది. చాలా జ్ఞాని అని అనిపించింది. ఆ తర్వాత 1:30కి పోలీసులు ఏం చెప్పారంటే నాకు గంటన్నరలో ఫూటేజ్ పెట్టేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాకా ఫూటేజ్ ఇవ్వలేదు. ఈవేళ కొంతమందిని ఇప్పుడు లోనకి తీసుకెళ్లి ఫూటేజ్ చూపించి ఆ ఫూటేజ్ లో ఎలా ఉంది, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఒక బండి వస్తుంది. ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ కాదో మనకు తెలియదు. ప్రవీణ్ పేరేంటి? ప్రవీణ్ పగడాలో కాదు తెలియదు. దాంతో ఇంకో చోట బండి ఉంది, బుల్లెట్ కి ఒక లైట్ వెలుగుతా ఉంది. అది కొంచెం అటు ఇటుగా బుల్లెట్ వస్తున్నట్టు ఉంది, కానీ బుల్లెట్ కూడా లేదు తెలియదు. అంటే నేను సీసీటీవీ చూపించింది. ఒక చోట బండి కూడా కనపడలేదు, ఏమీ కనపడలేదు. పొగ వచ్చిందని చెప్తున్నారు, పొగ కనపడలేదు. అక్కడే కరెక్ట్ గా 11:30కి ఎక్కడే పడిపోయాడు, వచ్చేసి నిద్రలో పడిపోయాడు చెప్తారు. బలమైన సీసీటీవీ ఆధారాలు కూడా లేకుండా ఈ కేసును మాఫీ చేయాలని ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన కుట్ర. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర. నేను ఇక్కడ నుంచి మీరు లైవ్ లో చూస్తున్నారు, మీరు అందరూ ప్రగాడి అన్న ఆయన, పగడాల అన్న ఆయన ఖచ్చితంగా చంపేశారు.
పోలీసులు లోన్లు వేయించారు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారో చూస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్లను అడుగుతా ఉన్నాం, మీరు కానీ న్యాయం చేయండి. పోస్ట్ మార్టంలో వీడియో కెమెరా పెట్టి మీకు పోస్ట్ మార్టం చేసి అది హత్య యాక్సిడెంట్ అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత మీ డాక్టర్ల మీద ఉంది. మీ డాక్టర్లు కానీ తప్పు చేస్తే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి పోలీసు వాళ్ళు రాసిన మాఫీ చేయాలని వస్తుంది ఒత్తిడి. లేకపోతే మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఇలాగుంటూ మనకి ఆ ఫుటేజ్ని తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. దానికి ఎలా చెప్పాలో చేయడానికి ఇంత టైం పట్టింది డిఎస్పీ గారికి. ఖచ్చితంగా ఇది హత్య. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మరోవైపు దీనిపై కేఏ పాల్ కూడా స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి ప్రాణహాని ఉందని అనేక సార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని కేఏ పాల్ అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరేనని సీఎం చంద్రబాబును కేఏ పాల్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి లైఫ్ థ్రెట్ ఉందని అనేక సార్లు చెప్పిన పోలీసులు పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం 3:30కి విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా కొవ్వూరు దాటిన తర్వాత యాక్సిడెంట్ లాగా చూపించి ఆయన్ని దారుణంగా చంపేశారు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మీ డిప్యూటీ సీఎం ఆడిన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎలా రెచ్చగొట్టాడో మతాల మధ్య నీకు నాకు తెలుసు. తద్వారా ఇది జరిగిందా? ప్రవీణ్ కుమార్ కి శత్రువులు ఎవరు? అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏం చెప్తున్నాయి? హాస్పిటల్లో పోస్ట్ మార్టం తారుమారు అవ్వకుండా చూసే బాధ్యత మీది, లేదా మీకు చెడ్డ పేరు వస్తుంది. డాక్టర్స్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, రాజమండ్రి ఎస్పీలు వినండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. లేదు నేను వచ్చానంటే మళ్ళీ రాజమండ్రి రచ్చరచ్చ అయిపోయింది. న్యాయం చేయండి. అది క్రైస్తవులమైనప్పుడు ఎవరి మీదకి దాడులు జరిగినా సహించేది లేదు. We must maintain the peace. ఇదిలా ఉంటే ప్రవీణ్ పగడాల ప్రమాదానికి గురైన ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు పక్కకు జారిపోయిన బుల్లెట్ బైక్ తో పాటు అక్కడ విరిగిన కొన్ని కర్రలు కనిపిస్తున్నాయి. వాటితోనే ప్రవీణ్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఉంటారని ఆయన ఫాలోవర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై విచారణకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ పోలీస్ టీమ్స్ ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఈ కేసును సరైన పద్ధతిలో విచారణ చేయనున్నారు. ఇతరుల మనోభావాలు, మానాభిమానాలు దెబ్బతినేలా, కుల మత రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చేలా మతపరమైన సున్నిత అంశాల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించిన, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.